ఓం సాయిరాం. బాబా వారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. పుస్తక జ్ఞానం కంటే నిజమైన భక్తికి అర్థాన్ని తెలుసుకొని ఆచరించడమే భక్తికి మూలమని తెలుపుతున్న బాబా వివరణ ఈరోజు తెలుసుకుందాం. ఒక భక్తునికి సాయిని దర్శించాలన్న తీవ్ర కోరిక కలిగింది. అతను వెంటనే షిరిడీ చేరుకున్నాడు. ద్వారకామాయికి వెళ్ళి బాబాకు అత్యంత ప్రేమతో ప్రణామాలు తెలియజేశాడు. బాబా, నేను చాలా రకాల ఉత్తమ గ్రంథాలను వేదాంగాలను అధ్యయనం చేశాను. ఉత్తమ శాస్త్రాలను పురాణాలను శ్రద్ధగా విన్నాను. అయినా నా మనసులోని వ్యాకులత మాత్రం తగ్గడం లేదు. ఇంకా అశాంతిగానే ఉంది. నేను చదివినదంతా వ్యర్థమని నాకిప్పుడు అనిపిస్తుంది. నాకంటే పుస్తక జ్ఞానం లేని నిరాడంబరమైన భక్తులు ఎంతో నయము. చదివిన పుస్తకాల్లోని సారాంశాన్ని నేను గ్రహించలేకపోతున్నాను. వాటిని ఆచరణలో పెట్టలేక అశాంతికి గురవుతున్నాను. దయతో నన్ను కాపాడండి, శాంతిని ప్రసాదించండి అని ప్రాధాయపడ్డాడు. అప్పుడు బాబా ఒక్క చిరునవ్వు నవ్వి ఒక హాస్య కథను వినిపించడం మొదలుపెట్టాడు. ఒకసారి ఒక వ్యాపారస్తుడు వచ్చాడు. అతని ముందు ఒక గుర్రం ఉంది. అది 9 లద్దెలను వదిలింది. ఆ వ్యాపారస్తుడు ఆ లద్దెలను కిందని పడనీయకుండా వెంటనే తన ఉత్తరీయం పరిచి వాటిని భద్రపరుచుకున్నాడు. అలా మూటకట్టుకున్న తర్వాత అతని మనసు నిశ్చలమైనది, శాంతించింది అని చెప్పి ఊరుకున్నాడు. ఆ వర్తకుడు ఆ గుర్రపు లద్దెలను ఎందుకు మూట కట్టుకున్నాడు, అసలు ఈ కథలోని మర్మం ఏమిటి అనేది ఇతనికి అర్థం కాలేదు. బాబాకు మరొక్కమారు నమస్కారాలు తెలియజేసుకుంటూ బాబా సవివరంగా వివరించమని వేడుకున్నాడు. అప్పుడు సాయి, ఈ గుర్రము మరేమిటో కాదు, భగవంతుని అనుగ్రహం. ఇక ఆ గుర్రపు 9 లద్దెల విషయం అంటావా, అవి నవవిధ భక్తులు. భక్తి లేనిదే భగవంతుడు లభ్యం కాడు అని చెప్పాడు. నవవిధ భక్తులు అనగా మొదటిది శ్రవణము, రెండవది కీర్తనము, మూడవది స్మరణము, నాలుగవది పాదసేవనము, ఐదవది అర్చనము, ఆరవది నమస్కారము, ఏడవది దాస్యము, ఎనిమిదవది సఖ్యత్వము, 9వది ఆత్మనివేదనము. ఈ రకముగా నవవిధ భక్తుల గురించి వివరించి చెప్పి వీటిలో ఏ ఒక్కదానిని మనస్ఫూర్తిగా ఆచరించినా కూడా భగవంతుడు సంతృప్తి చెందుతాడని చెప్పాడు. అంతేకాక భక్తి లేకుండా చేసే జపము, యోగము, పారాయణములు, ఉపన్యాసాలు అన్నీ వ్యర్థమని చెబుతూ నవవిధ భక్తులలో ఏ ఒక్కదాన్నైనను అనుసరించి ఆచరణలో పెట్టగలిగితే నీకు మనస్థైర్యము, శాంతి కలుగుతాయని వివరించారు. ఆశీర్వాదాన్ని అందిస్తూ శాంతి క్షేమాలు కలుగుతాయని అభయమిచ్చి పంపించారు. బాబా ఆశీర్వాదం వలన వాటిని ఆచరణలో ఎలా పెట్టాలో తెలుసుకున్నవాడే శాంతి సౌఖ్యాలను పొందాడు. నిజమైన భక్తికి పుస్తక జ్ఞానమే అవసరం లేదని, భక్తి యొక్క అర్థాన్ని తెలుసుకొని ఆచరిస్తే సరిపోతుందని బాబా తెలియజేస్తున్నారు. ఓం సాయిరాం.